24 గంటలు దాటిపోయింది. ఇంకా చిన్నారి వీణ బోరుబావిలోనే ఉంది. నిన్న సాయంత్రం నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా చిన్నారి బయటకు రాలేదు. మధ్యలో వాతావరణం సహాయక చర్యలకు ఆటంకాన్ని కలిగిస్తోంది. ఒకవైపు వర్షం పడుతున్నా సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. సమయం గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. చిన్నారిని క్షేమంగా బయటకు తీయడానికి రెస్క్యూ టీం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రోబో హ్యాండ్, చైన్ పుల్లింగ్ పద్ధతులు కూడా సఫలం కాలేదు. పాప 40 అడుగుల లోతులో ఉన్న మోటారుపై ఉందని భావించిన రెస్క్యూ టీం దాన్ని బయటకు లాగారు. కానీ పాప మాత్రం బయటకు రాలేదు. మోటార్ను తీయడంతో చిన్నారి మరింత లోతుకు పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అటు బోరుబావిలోకి నిరంతరాయంగా ఆక్సిజన్ పంపుతూనే ఉన్నారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యిని కూడా తవ్వుతున్నారు. 24 గంటలుగా చిన్నారిని బయటకు తీయడానికి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అరుణ్ ఘటనా స్థలం వద్ద సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో మనకి వివరాలు చెప్పడానికి. అరుణ్, చెప్పండి, సమాంతరంగా గొయ్యి తవ్వకాలు ఎంతవరకు వచ్చాయి? చిన్నారిని బయటకు తీయడానికి ఇంకా ఎంత సమయం పడుతుందంటున్నారు అధికారులు? ప్రతిభ 24 గంటలు సరిగ్గా గడిచాయి. ఇదే టైంలో నిన్న చిన్నారి పాకుకుంటూ వచ్చి బోరుబావిలో పడిపోయిన పరిస్థితి తెలిసిందే. ఆ పాపను రక్షించడం కోసం కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. మొత్తం 3 రకాల మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆయన ఫలితాన్ని ఇవ్వకపోవడం వల్ల మొదటి దశలో ఏదైతే ప్యారలాల్గా తవ్వుతున్నారో అదేలాగా తీసేసి బోరుబావికి సమాంతరంగా ఒక గోతిని తవ్వి తీసే ప్రయత్నంలో మళ్ళీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దానికి అనుగుణంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజానికి బోరుబావిలో పడింది అనే సమాచారం తెలియగానే అధికారులు అవుటావుట్టిన మంత్రితో సహా అందరూ జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడ అప్రమత్తమై పాపను కాపాడడానికి దాదాపు 4-5 రకాల మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మొదట ఇక్కడికి చేరుకున్న వెంటనే జేసీబీలను తీసుకొచ్చి అలాగే ప్రొక్రైన్లను తీసుకొచ్చి తవ్వడం ప్రారంభిస్తే ఆ మెథడ్ ద్వారా పాపకి మట్టి మీద పడి చనిపోతుంది అనే భయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ టీం మంగళగిరికి సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీంను రంగంలోకి దింపడం జరిగింది. అధికారులు ఆ రోబోటిక్ హ్యాండ్ గ్లౌజ్ ఉన్నటువంటి మెథడ్ని తీసుకురావడం వల్ల ఈజీగా తీయొచ్చు అని అంచనా వేయడం జరిగింది. కానీ ఆ మెథడ్ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో వెంటనే అది సాధ్యం కాదు అని తెలిసిన వెంటనే మరోసారి ఆ పాపను రక్షించడం కోసం పాత మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం బోరుబావికి సంబంధించినటువంటి మట్టి పడకుండా పూర్తిగా క్లోజ్ చేసి ఆక్సిజన్ అందిస్తున్న విజువల్స్ను చూడొచ్చు. మన కెమెరామెన్ లక్ష్మణ్ వాటిని చూపిస్తున్నారు. వైద్యాధికారులు వెంటనే ఈ ప్రయత్నాన్ని అయితే కొనసాగించే ప్రయత్నం జరుగుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అలాగే ఉన్నతాధికారులందరూ కూడా ఆ పాపను రక్షించడానికి కావాల్సిన చర్యలు చేస్తున్నారు. ఇప్పుడే ప్రస్తుతం ఎంపీ మన దగ్గరికి రావడం జరిగింది. ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు చెప్పండి, అంటే ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయి సార్? పాప ఎలాంటి సిచ్యువేషన్? దాదాపు 24 గంటలు పూర్తిగా వచ్చింది. దాదాపు 2 ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయిపోయాయి. 3వ ప్రయత్నంలో పాత మెథడ్లోకి వెళ్తున్నాడు. మనం ఎలా ఉంది? హోప్ ఎలా ఉంది సార్? ప్రయత్నాలు కంటిన్యూస్ జరుగుతున్నాయండి. ప్రతి నిమిషంలో హోప్ తగ్గుతూ ఉన్నది. కానీ మనం 100% గ్యారంటీ మనకు ఖచ్చితంగా పాప స్థితి తెలిసే వరకు మనం ప్రయత్నాలు జరుగుతూనే ఉండాలి. 0.1% హోప్ ఉన్నా కూడా ప్రయత్నం అంతా జరగాలని సీఎంఓ ఆఫీస్ నుంచి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. అందుకే వాన పడ్డా కూడా ఏం స్లో అయితే లేదు, అదే స్పీడ్లో జరుగుతున్నాయి. రాత్రి పగలు అదే స్పీడ్లో జరుగుతున్నాయి. కానీ 40 ఫీట్లకు ఉండే కానీ ఇప్పుడు లోపలికి సారినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కెమెరా మైక్ వేసి చూస్తే 70 ఫీట్లు వేసినా కూడా కనబడతలేదు, ఇంకా లోపల జారింది. నేను అనుకుంటా ఈ వాన వల్ల కొంచెము స్లిప్పరీ అయింది. స్లిప్పరీ అయ్యి ఇంకా లోపల జారింది. ఇప్పుడు దాని పక్కకు పెద్ద రంధ్రం తీసిండ్రు జేసీపీలో, అది 30 ఫీట్లకు తీసిండ్రు. రాత్రి పగలు ఒక్కరోజు పనిచేస్తే 30 ఫీట్లు. కానీ ఇప్పటి నుంచి ముందుకు ఇంకా 30 ఫీట్లు తీయాలంటే అది 4 రోజులు పడుతుంది. ఎందుకంటే ఇది వాళ్ళు దాదాపు 1000 క్యూబిక్ మీటర్లు తీసిండ్రు. కానీ లోతు పోతుంటే వెడల్పు అండ్ నిల్లులో కూడా పెరుగుతుంది. అయితే ఎన్ని రోజులు బట్ట ఇదైతే చేస్తారు. కానీ వేరే కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. ఓఎన్జీసీ తోటి మాట్లాడినాము. దీని పక్కకు ఓఎన్జీసీ డ్రిల్లు, పెద్ద డ్రిల్లు ఉంటాయి. ఆడ సాధారణ డ్రిల్, బోర్వెల్ డ్రిల్లు 10 ఇంచులు 11 ఇంచులు ఉంటాయి. ఇది 30 ఇంచులు 40 ఇంచుల డ్రిల్ ఉంటుంది. అది పక్కకి వేస్తే అది తొందరగా అవుతుందని ఓఎన్జీసీ కూడా ట్రై చేస్తున్నాము. ఎప్పుడు రావచ్చు సార్ ఆ టీం? ఓఎన్జీసీ టీం ఎప్పుడు రావచ్చు? ఓఎన్జీసీ వాళ్ళు రేపు, వాళ్ళ ఎక్స్పర్ట్స్ అయితే రేపు వస్తారు. కానీ దాని ఏంటంటే ఆ పెద్ద డ్రిల్, అది ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రిగ్స్, అవి డిస్మాంటిల్ చేసేందుకు 3-4 రోజులు పడుతుంది. ట్రాన్స్పోర్టేషన్కు 2-3 రోజులు పడుతుంది. మళ్ళీ ఇక్కడ
ఇక్కడ ఇన్స్టాల్ చేస్తే ఫౌండేషన్ కడితే ఇన్స్టాల్ అవుతుంది, కానీ అది కూడా వారం రోజులు అవుతుంది. పాప సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉండదు కదా సార్, ఆ పరిస్థితి అయితే పరిస్థితి ఉన్నది. కానీ హోప్ సీఎంఓ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయండి, ఏంటంటే 0.1% హోప్ ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి, ప్రయత్నం ఇంకా స్పీడప్ చేయాలి, కానీ స్లో చేయకండి. మన అందరికీ తెలుసు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా హోప్ ఆల్మోస్ట్ పోయినట్టే, కానీ 0.1% ఉన్నా కూడా అందుకే ఈ ఓఎన్జీసీ వాళ్ళు రేపు వస్తున్నారు. కానీ ఒక్కటి అది కొట్టుకోవాలి, ఏంటంటే మెక్సికోలో అప్పుడు ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఒక 7 రోజులున్న పాప వారం సర్వైవ్ అయింది. ఇది ఇక్కడ ఎంపీ గారు ఒక హోప్తో ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు వైద్యాధికారులతో మాట్లాడదాం. వాళ్ళు ఇప్పటికీ 8 ఆక్సిజన్ సిలిండర్ని సప్లై చేయడం జరిగింది. 8 ఆక్సిజన్ సిలిండర్ కూడా పూర్తయిపోయినాయి. వాటిని మరిన్ని అవసరం ఉన్నాయని ఆదేశాలు ఇచ్చారు. డిఎంఎండ్హెచ్ఓ గారు మనతో ఉన్నారు. సార్ మీరు చెప్పండి, పాప పరిస్థితులు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది? మీరు దాదాపు క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది సార్? సో ఇప్పటికైతే మనము 4 o'clock రివ్యూ చేసాం పాపని, స్టేజెస్ ఎలా ఉందని. సో 4 o'clock పాప రెస్పాండ్ చేస్తుంది, స్టిమ్యులస్ చేస్తే రెస్పాండ్ చేస్తుంది, టచ్ చేస్తే చెయ్యి ఊపుతుంది. సో దానికి ఇప్పుడు కంటిన్యూస్ ఆక్సిజన్ మానిటరింగ్ చేస్తున్నాము. సో దాంతో ప్యారలల్ ఈ వేల్ అయిన తర్వాత మళ్ళీ అటు నుంచి రిస్క్ తీసుకొచ్చేసి పాపని మళ్ళీ రిసర్చ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆక్సిజనేషన్ ఉంది కాబట్టి పాపకైతే ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు. అంటే పాపను తీసినప్పుడు 2 వేలో ఒక మోటార్ను పైకి లాగినప్పుడు క్రష్ అయ్యే అవకాశం లేదంటారా? మీరు ఆ పాపను పైకి లాగినప్పుడు 2 మధ్యలో ఉండిపోయింది, అట్లాంటి ఇబ్బంది ఏమన్నా గమనించగలిగారా మీరు డాక్టర్? అంటే మేము ఏం చేసామంటే యూజువల్గా మోటారు పాప కంటే చిన్న 40 అడుగుల కింద ఉంది. సో మోటార్ మీద పాప ఉంది. సో మేమేం చేసినామంటే మోటార్ని వేరుగా కట్టాం, పాపని వేరుగా కట్టాం, 2 సైమల్టేనియస్గా లాగాం. సో అప్ టు ఒక 5 to 10 feet వరకు పాపని మోటార్ని ప్యారలల్గా లాగాం. సో దానికి ఏమైంది, మోటార్ లాగుతున్నప్పుడు ఐరన్ కంటెంట్ కాబట్టి సడన్గా వచ్చేసింది, పాప కింద స్లిప్ అయిపోయింది. సో అగైన్ మళ్ళీ మన పాప యొక్క పారామీటర్స్ మళ్ళీ ఎస్ఎస్ చేస్తాం, మళ్ళీ మూమెంట్స్ ఉన్నాయా, పాపకి ఏమైనా ఇంజరీ ఉందా అని మోటార్ని ట్రాక్ చేసేసి ఇప్పుడు మోటార్కి ఏమైనా చిరిగిన బట్టలు ఉన్నాయా, పాప బట్టలు చిరిగినవి ఉన్నాయా, ఏమైనా బ్లడ్ చేంజ్ ఉన్నాయా, మోటార్ కూడా చెక్ చేసాం. సో మోటార్ మీద ఏం లేదు. దాని తర్వాత మళ్ళీ పాపని మనము మళ్ళీ కెమెరా పంపించేసి పాపని చూసాం. సో పాప యాక్టివిటీ బాగానే ఉంది. సో మనం ఏదైనా ఇంత ఫస్ట్ రోజేమో మాటలు చెప్తే వినేది, బట్ నా పెయిన్కి స్టిమ్యులస్ ఇస్తే మాత్రం రెస్పాన్స్ ఇస్తుంది పాప. అంటే 24 hours దాటింది, ఆ తర్వాత చిన్న పాప ఏమి తీసుకోకుండా కేవలం ఆక్సిజన్ మీద బతికే పరిస్థితి ఎంతవరకు ఉంటుంది? కానీ పాప చాలా వరకు అయితే చిన్నపిల్లలు 2 days 3 days సస్టైన్ అవుతారు. ఆకలి అనే దాని మీద పెద్ద ప్రాబ్లం లేదులే, కానీ బట్ మేము బాధపడేదంటే ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా, తొందరగా వస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తాం. అంటే ఈ మెథడ్ వల్ల కూరుకుపోయే పరిస్థితి ఉంది కదా సార్, ప్యారలల్ గా తవ్వడం వల్ల కొంత మీద మట్టి పడే పరిస్థితులు ఉన్నాయి కదా. మేము ఏదైతే 2 methods 3 methods ట్రై చేసామో అవి సేఫెస్ట్ మెథడ్. నౌ దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ మెథడ్. బట్ ఈ మెథడ్లో కూడా టైం కన్స్యూమ్ ఇష్యూ, కానీ పాప మీద మట్టి అయితే పడదు. సో ఈ ప్యారలల్గా తీసి కింద ఇటు ఎన్ని మీటర్ల లోతు పాప ఉందో కొలుసుకొని అటు అంత సేమ్గా అంత లోతు గొయ్యినే తవ్వుతాం. గొయ్యిన తర్వాత అవతల గొయ్యి నుంచి ఈ హోల్కి సో చిన్న హోల్ చేసేసి పాపని ఈజీ చేతిని పట్టుకుని బయటకు తీసుకుని రావచ్చు. ఇప్పుడు ఎన్ని ఫీట్ల లోతులో ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో మాకైతే ఇప్పుడు పాప 60 feet లోపల ఉందని మేము అనుకుంటున్నాం. బట్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎంత చేశారో మాకు తెలియదు, కానీ బట్ మాకు ఇప్పుడు వీ కెన్ సీ పైనుంచి చూడొచ్చు. సో అక్కడ ఇప్పుడు 25-30 తవ్వినట్టున్నారు. బట్ ఇట్ టేక్స్ అనదర్ 4 to 5 hours or 8 hours రాయిని బట్టి మనకు వస్తుంది. ఇది వైద్యాధికారులు చెప్తున్న తీరైతే ఇప్పటికీ హోప్ఫుల్గా ఉన్నారు. 24 గంటలైనా పెద్దగా ఇబ్బంది లేదు. పాప కొంత అచేతన స్థితిలో ఉన్న లైవ్గానే ఉంటుందని అంచనాతో ఉన్నారు. దానికి కావాల్సినటువంటి ప్యారలల్ మెథడ్గా ఇక్కడ తీసుకున్న జేసీబీల ద్వారా మట్టిని తీసేయడం, అలాగే పొక్లైనర్తో లోతు తవ్వడానికి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. నిరంతరంగా ఇక్కడ అంతరాయం కలగకుండా వర్క్ జరిగేలాగా అధికారులకు ఆదేశాలు అందడం, అలాగే సీఎంఓ ఆఫీస్ కూడా ప్రత్యేకమైన చర్య తీసుకొని మీరు ఏ మెథడ్ ఉన్నా మీరు ఇంప్లిమెంట్ చేసి పాపను బతికించి తీయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడికి ఎంపీతో సహా మంత్రులు అలాగే వాళ్ళందరూ కూడా ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడే పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు బోర్బావికి సంబంధించినటువంటి పైప్ లైన్ ద్వారా అందులోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు. అలాగే 30 feet పైగా ఉన్నటువంటి కేబుల్ని ఇక్కడికి తీసుకొచ్చి టెక్నికల్గా కెమెరాను పంపించి ప్రయత్నం చేశారు. ఆ కేబుల్ ఇప్పుడు అందట్లేదు, పాప లోనికి వెళ్ళింది కాబట్టి అదనంగా కేబుల్ కావాలని చెప్పిన నేపథ్యంలో 70 అడుగులకు సంబంధించినటువంటి కేబుల్ని తెప్పించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అలాగే ఓఎన్జీకి సంబంధించినటువంటి మెథడ్లో వాళ్ళని తీసుకురావడానికి ఆ ఎక్స్పర్ట్ను కూడా పిలిపించే ప్రయత్నాలు అధికారులు ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో చర్చలు కూడా జరిపామని ఇప్పటిదాకా ఎంపీ చెప్పడం జరిగింది.
జరుగుతుంది. మరోవైపు ఇక్కడ చూడొచ్చు ఆ బండరాళ్ళు పనికి సంబంధించినటువంటి పనికి ఆటంకాన్ని కలిగిస్తున్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి వరకు ప్రొక్లైనర్లు తవ్వినటువంటి దాన్ని జేసీబీలతో పక్కకు తీసేస్తున్నారు. ఇది సాధారణంగా చేసే మెథడ్. నిజానికి ఇక్కడికి దీనికి ఈ విధానం వల్ల లేట్ అవుతుందని అంచనా వేసినటువంటి అధికారులు ముందు ఇక్కడికి వచ్చినటువంటి మంగళగిరికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళతో ఒక రోబోటిక్ హ్యాండ్ మెథడ్ ద్వారా తీసే ప్రయత్నం చేశారు. అలాగే ఇక్కడికి షేక్పేట్కి సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా మొదట ఒక ప్రయత్నం చేసి తాళ్లతో తీసే ప్రయత్నం చేశారు. అది కూడా విఫలం అవడం వల్ల విధిలేని పరిస్థితుల్లో ఇంకా టైం వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో సాంప్రదాయబద్ధంగా తీసేటువంటి అనుసంధానంగా బోర్బావికి అనుసంధానంగా దానికి ప్యారలల్గా తీసేటువంటి మెథడ్ని ఇంప్లిమెంట్ అయితే ఆ ప్రయత్నం కొనసాగుతుంది. దీనికి అనుగుణంగా మళ్ళీ ఇంజనీరింగ్ విభాగం అలాగే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంకేం చేయొచ్చు అనేది అంచనాలు అయితే కొనసాగుతున్నాయి. వాటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ పాప మీద పాపకు సంబంధించినటువంటి ప్రయత్నం అయితే బతికించడానికి కావాల్సిన చర్యలు అయితే అధికారులు తీసుకుంటున్నా ఇంకా ఈ మెథడ్ దాదాపు ఇదే మెథడ్ కనుక కొనసాగితే కనీసం రాళ్ళు ఉన్న నేపథ్యంలో దాదాపు 12 నుంచి 14 గంటల పైనే పడుతుందనేది అధికారులు చెప్తున్న తీరు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ అరుణ్.